గెలుపోవడం అనేవి సాపేక్షాలు చెప్పలేం, ఎవరైనా గెలిచొచ్చు చెప్పలేం. బట్ ఏమంటే ఎవరైనా గెలిచినా ప్రతి ఒక్క సామాన్య మానవునికి గవర్నమెంట్ అనేది మేలు చేయాలి. సంక్షేమ పథకాలు కానీ, విద్య కానీ, వైద్య కానీ, దేంట్లో అయినా సరే ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ ముందు చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం రకరకాల మాట్లాడుతుంటారు. చెప్పడం కాదు, వాటిని చేసి చూపించినప్పుడే సరైన ముఖ్యమంత్రి అని చెప్పి ఒప్పుకుంటారు. ఊరికే ఎలక్షన్స్ ముందు చెప్పి ప్రజలలో మీకు ఇవి చేస్తాం, 3000 పెన్షన్ ఇస్తాం, నిరుద్యోగ భృతి పెంచుతాం, మీకు అందరికీ అవి చేస్తాం ఇవి చేస్తామని కాదు. అవి చెప్పడమే కాకుండా నిరూపించాలి, వాటిని చేసి చూపిస్తే అప్పుడు సరైన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం. ఈ విధంగా మొత్తం ఎవరైనా సరే ప్రజలకు న్యాయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే లెక్చర్ ఇవ్వడం కాదు, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్య మానవునికి అందే విధంగా ఉండాలి. న్యాయం ఏం చేసి నువ్వు రైతు మాకు పెట్టుబడి లేదు మాకు. నష్టపరిహారం ఇవ్వట్లేదా? నష్టపరిని ఇచ్చిన పెట్టుబడి మాకు చాలా వస్తుంది. అప్పులు అయ్యి కొన్ని బాధలు పడుతున్నాం. మా పెన్నాళ్ళ పుస్తబడి దానికి వస్తుంది, మా పుస్తబడి దానికి వస్తుంది. ఎవరు వస్తే మీ కష్టాలు తీరుతాయి అనుకుంటున్నారు? మీకు బుద్ధి పుట్టి తేరు లేకుండా మీకు అనవరం వద్దు. మాది ఎవరికేం ఎవరు వద్దు, ఎవరో ఒకళ్ళు ఉండాలిగా ముఖ్యమంత్రి. ఎవరు కాదు, అతుకు తాముకోడు ఎవరికన్నా అతుకు తాముకోటి పెడితే వస్తుంది. మాకు నీళ్ళు లేవు, ఏం చేయలేదు. రూపాయి నీళ్ళు లేవు. పింఛన్ వచ్చేదా? పింఛనే చేస్తా, పింఛన్ మాట నువ్వు దాహం చేస్తున్నా బతున్నావు. ఒక బతుకు రైతు ఇవాళ 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. 2 లక్షలు పెట్టుబడి అయింది. 2 లక్షలు పెట్టుబడి అడుక్కొని రూపాయలు 2 లక్షలు అయిపోయినాయి. కుత్త దిగుసుకుని బతుకున్నా, పుస్తబడి దాలకు వచ్చింది. లాస్ట్కి లక్షనే వచ్చింది. మిత్తి దాలకు వస్తుంది. తర్వాత ఇక్కడ చంద్రబాబు వల్ల వాన ఎఫెక్ట్, వర్ష ప్రభావం ఉండదు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతా రేషన్ కార్డులు ఏమి పథకాలు, అభివృద్ధి పథకాలు ఏమీ అందట్లేదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ తిండికి ఏం లేకుండా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. కానీ రైతుకి ఏం చేసింది లేదు. ఇప్పుడు 2000 ఇచ్చేంత మాత్రము ఎవరికేమో ఉపయోగం లేదు. ముసలిళ్ళు అంటారు, అందరూ తింటారు. కానీ ఆ 2000తో మాకేం ఒరిగింది ఏం లేదు. మాకు రైతుకు బాగుండాలి. రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఏం లేదు, అసలు ధర లేదు. నీళ్ళు వర్షాలు లేవు కదా. నీళ్ళు కాలువ కింద నీళ్ళు అంటే పడతాయి, బయట భూములు ఏడ పడతాయి. వర్షాలు లేవు. ఆ మార్కెట్లో పోతే సిండికేట్ వాళ్ళే మాట్లాడుకోవడం, కమిషన్లు తీసుకోవడం, తినడం, వాళ్ళు చెప్పిందే ధర. రైతు మడుగుడిచిపోతాడు. రైతుకి ఏం లేదు. అలా ఉండేదా వాస్తవం. అది రైతు పోయిందంతే. ఇప్పుడు 1,70,000 ఉల్లిగడ్డ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.